మంత్రి గుమ్మడి సంధ్యారాణి డ్రైవర్ పై బాధితుడు మన్యం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. తనను అసభ్యకర పదజాలంతో వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు చేస్తున్నాడని కంప్లైంట్ లేఖలో పేర్కొన్నాడు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తిపై సంధ్యారాణి డ్రైవర్ హరి నిత్యం అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నాడని, వాట్సాప్ గ్రూపుల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నాడని వాపోయాడు. తన పరువు ప్రతిష్ట గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా వ్యవహరించిన మంత్రి సంధ్యారాణి డ్రైవర్ పై సాలూరు పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. అయినా మంత్రి డ్రైవర్ హరిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారని బాధితుడు నాగరాజు చెప్పాడు. స్థానిక గౌరవ మంత్రివర్యులు శ్రీమతి శ్రీ గుమ్మడి సంధ్యారాణి మేడం గారి యొక్క డ్రైవరు రౌత్ హరికుమార్ అనే వ్యక్తి ఆ రోజే కొన్ని అసభ్యకరమైనటువంటి నా గౌరవాన్ని భంగం కలిగించే విధంగా వాట్సాప్లో కొన్ని మెటీరియల్ కూడా పాస్ చేయడం జరిగింది. అప్పుడు సరే ఎందుకని మనం ఊరుకున్నాం, మనకి ఎందుకు ఈ న్యూస్ అని చెప్పేసి ఊరుకున్నాం. అయిపోయిన తర్వాత నేను బండి మీద వెళ్ళేటప్పుడు ఒక్కసారి పక్కన వెళ్ళి బండి మీద వెళ్ళటం, అతను వెళ్ళేటప్పుడు కొన్ని డైలాగ్ కొట్టడం, అసభ్యంగా మాట్లాడటం, ఏదో ఇండైరెక్ట్ కొంచెం వార్నింగ్లు ఇవ్వడం, అతనే ఆ పక్కన అతను తప్ప ఇంకెవరు లేరు. సరే అని ఊరుకునేవాళ్ళం. ఊరుకున్న తర్వాత మొన్న కింద నెల నవంబర్ 30వ తేదీన రాత్రి 10:55 వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లో నా ఫోటో స్క్రీన్ షాట్ తీసేసి కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో నా ఫోటో పెట్టి కింద నా యొక్క వ్యక్తిగతానికి, నా జీవితానికి సంబంధించినటువంటి అసభ్యకరంగా పోస్టులు పెట్టేసి అన్ని గ్రూపుల్లో వాట్సాప్లో హల్చల్ చేయడం జరిగింది. అసభ్యకరంగా పెట్టడం వల్ల నా జీవితం పాడైపోతుందనే బాధతో ఉన్నందుకు నేను స్థానిక సీఏ గారి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ వేయలేదు. అందుకే మన్యం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి దీని మీద న్యాయం నాకు చెయ్యండి అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రైట్కి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ యుగంధర్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. యుగంధర్, మొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏపై, ఇప్పుడేమో డ్రైవర్ పై, ఇప్పుడేమో ఒక బాధితుడు మన్యం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. మరి ఘటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి యుగంధర్? గ్రేసీ, గత కొద్ది రోజులుగా గుమ్మడి సంధ్యారాణి తాలూకా సిబ్బంది తాలూకా అరాచకాలు సాలూరు నియోజకవర్గంతో పాటు పార్వతీపురం జిల్లా అంతా కూడా నెవరిపోయేటట్టు చేస్తుంది. మొన్ననే పిఏ సతీష్ పైన ఒక బాధితురాలు అత్యాచారం చేశారు అని చెప్పి నేరుగా ఈ జిల్లా ఎస్పీకే ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఇవన్నీ కూడాను స్థానికంగా ఉన్నటువంటి సాలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తూ ఉంటే మంత్రికి భయపడి అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ సిబ్బంది సిఐ గాని, ఇన్స్పెక్టర్ గాని, ఇతర అధికారులు గాని ఎవరు కూడాను ఫిర్యాదు పైన స్పందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడాను జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పుడు గుమ్మడి సంధ్యారాణి కారు డ్రైవర్ హరి, మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర తాలూకా ప్రత్యేక అంటే పర్సనల్ అసిస్టెంట్ అనమాట అటువంటి అధికారుల నాగరాజు పైన వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో అసభ్యకరమైనటువంటి మెసేజ్లు పెట్టారు. అది చాలా వాట్సాప్ గ్రూపుల్లోని వైరల్ అయ్యింది. ఈ వైరల్ అయినటువంటి స్క్రీన్ షాట్స్ వాట్సాప్ అడ్మిన్ల పైన కూడాను అధికారుల నాగరాజు సాలూరు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం, ఆ హరిని పిలిచి కనీసం విచారణ కూడా చేయకపోవడంతో ఈ రోజు ఆయన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపైన ఉన్నతాధికారులు ఎట్లాంటి దర్యాప్తు చేస్తారు, విచారణ చేపడతారు, డ్రైవర్ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటిది మనం చూడాల్సింది. గ్రేస్. ఓకే, థ్యాంక్ యూ యుగంధర్.